అసలు ఈ ఇంగ్వైనల్ హెర్నియా ఎందుకు వస్తుంది అని చూసుకుంటే, సో మనం తల్లి గర్భంలో ఉన్నప్పుడు అంటే బిఫోర్ బర్త్ ఆఫ్ ఎ మేల్ చైల్డ్ మనకి టెస్టిస్ ఎక్కడ ఉంటుంది అంటే ఎక్కడో కిడ్నీ పక్కన అబ్డామెన్ లోపల ఉంటుంది. ఇప్పుడు అబ్డామెన్ లో ఎక్కడో కిడ్నీ పక్కన ఉన్న టెస్టిస్ కాస్త ఆల్మోస్ట్ ఇంకా బిడ్డ పుడతాడు అనగా స్లోలీ కిందికి జారుకుంటూ మన మజిల్లో మనకున్న ప్రొటెక్షన్ లాంటి మజిల్లో ఒక చిన్న గ్యాప్ అనేది క్రియేట్ చేసుకొని టెస్టిస్ అనేది బాడీని దాటి కింద స్క్రోటం అనబడే సంచిలో జారుకోవడం అనేది జరిగింది. సో టెస్టిస్ అనేది కడుపులో నుంచి స్క్రోటంలోకి వెళ్ళేటప్పుడు ఏ గ్యాప్ అయితే క్రియేట్ చేసిందో ఆ గ్యాప్ అనేది కంప్లీట్లీ మూసుకోపోదు. ఎందుకు అంటే ఆ గ్యాప్ ద్వారానే మనకు టెస్టిక్యులర్ వెజల్స్ అండ్ స్పర్మాటిక్ కార్డ్ అనేది వెళ్తూ ఉంటాయి. అంటే ఏంటి, మనకు టెస్టిస్ కి సంబంధించిన పైప్స్ అన్నిటిని కూడా అది తీసుకొని పోతూ ఉంటుంది. ఆ పైప్స్ ఏంటి, టెస్టిస్ కి సంబంధించిన బ్లడ్ సప్లై అంటే రక్త సరఫరా రావడానికి, అండ్ టెస్టిస్ నుంచి మనకు స్పర్మ్స్ ఏవైతే వస్తున్నాయో ఆ స్పర్మ్స్ ని క్యారీ చేసే పైప్ కూడా టెస్టిస్ నుంచి పెన్నిస్ వరకు స్పర్మాటిక్ కార్డ్ అనే పైప్ ద్వారా మనకు స్పర్మ్స్ అనేవి క్యారీ అవుతూ ఉంటాయి. సో మనకున్న మజిల్లో టెస్టిస్ ఏ మార్గం ద్వారా అయితే బయటికి వెళ్ళిందో ఆ మార్గం లోపలే మనకు టెస్టిక్యులర్ వెజల్స్ అండ్ స్పర్మాటిక్ కార్డ్ కూడా వెళ్ళడం జరిగాయి. సో ఇప్పుడున్న కంప్లీట్ గా ఇంటాక్ట్ గా ప్రొటెక్షన్ లాగా ఉన్న మజిల్లో ఈ చిన్న హోల్ ఎక్కడైతే క్రియేట్ అవ్వబడిందో ఆ హోల్ పైన మనిషి పెరిగే కొద్ది గొప్ప ప్రెషర్ పడుతూనే ఉంటుంది. లైక్ దగ్గినప్పుడు గానీ, బరువులు ఎత్తినప్పుడు గానీ, తుమ్మినప్పుడు గానీ ఇలా ప్రెషర్ పడినప్పుడల్లా అక్కడ ఉన్న మజిల్లో చిన్న వీక్నెస్ కాస్త స్లోగా అదే పెద్దదైపోయి బాగా పెద్దదైపోయి ఆ హోల్ ద్వారా మనకి ఇంటెస్టైన్స్ గానీ, ఇంటెస్టైన్ పైన ఉన్న ఫ్యాట్ దాన్నే ఒమెంటం అంటారు. అలాంటి ఒమెంటం గానీ బయటకు వస్తే దాన్నే ఇంగ్వైనల్ హెర్నియా అని అనడం జరిగింది.